రహానే ఓపెనింగ్ చేయడానికి వచ్చారు మరియు మ్యాచ్ మొదటి బాల్ కే 4 కొట్టి రహానే తన ఖాతాను తెరిచాడు. రహానే మొదటి బాల్ నుండే అటాకింగ్ మోడ్ లో ఆడడం ప్రారంభించాడు. కానీ రోహిత్ శర్మ రన్స్ చేయడంలో స్ట్రగుల్ చేస్తున్నాడు. అతను 16 బంతుల్లో 4 పరుగులతో ఆడుతున్నప్పుడు థర్డ్ మ్యాన్ వైపు అతని క్యాచ్ వెళ్తుంది. కానీ తిసేరా పరేరా దానిని డ్రాప్ చేశాడు. దీని తర్వాత ఇండియా 40 పరుగుల వద్ద తన మొదటి వికెట్ ను కోల్పోతుంది. తర్వాత 8 పరుగులు చేసి అంబతి రాయుడు కూడా పవేలియన్ కి తిరిగి వెళ్లాడు. దీని తర్వాత రోహిత్ శర్మ కోహ్లీతో కలిసి క్రూషియల్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు. శర్మ 72 బాల్స్ లో తన హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. దీనితో అతని కాన్ఫిడెన్స్ పెరిగింది మరియు ఇప్పుడు రోహిత్ శర్మ సెట్ అయ్యాడు మరియు 4లు 6లు కొడుతూ అతను 100 బాల్స్ లో తన సెంచరీ పూర్తి చేశాడు. మరియు సెంచరీ చేసిన తర్వాత రోహిత్ నేరుగా టాప్ గేర్ పట్టుకున్నాడు. మొదట్లో అతను స్ట్రగల్ అయ్యాడు కానీ ఇప్పుడు బాల్ అతనికి ఫుట్బాల్ లాగా కనిపిస్తోంది. మరియు రోహిత్ 150 ముందు విరాట్ కోహ్లీ కూడా తన హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. తర్వాత శర్మాజీ కూడా 4 కొట్టి 150 రన్స్ పూర్తి చేశాడు. కానీ దీని తర్వాత విరాట్ కోహ్లీ అన్ఫార్చునేట్ ని రన్అట్ అవుతాడు మరియు తర్వాత సురేష్ రైనా కూడా 4 బంతుల్లో 12 పరుగులు చేసి జయవర్ధనే